నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణపతియై నమః. బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశిచక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు. కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు. ధనస్సు రాశి యందు బుధ, కుజ, శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది. కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది. మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి, ఈ వృషభ రాశికి తిదివార నక్షత్ర యోగకరణాలు బహుళ షష్ఠి గురువారము, అలాగే చిత్తా నక్షత్రము, అటులనే ఇంద్రయోగము, వనజీకరణం. గురువు మేషరాశి ఎందున్నాడు. అలాగే కేతు, చంద్రులు ఇద్దరు కూడా కన్యరాశిలో ఉన్నారు. ధనుసు రాశిలోని బుధ, శుక్ర, కుజ గ్రహములు. ఈ వృషభ రాశి వారికి బుధ, శుక్ర, కుజ గ్రహముల కలయిక అంత శుభదాయకం కాదు. అలాగే రవి మకర క్షేత్రంలో ఉన్నాడు. శని సుక్షేత్రమైన కుంభక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు. రాహు వచ్చి మీనరాశి యందు ఉన్నాడు. ఈ యొక్క తిదివార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకుని వృషభ రాశి వారు చూస్తే ఏ రకంగా ఉంది? శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారా, లేక అశుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారా? అశుభదాయకమైన ఫలితాలు పొందుటకు కొన్ని గ్రహములు అనుకూలతత్వం లేకపోయినను కానీ ఈ యొక్క శుక్ర విధానానికి యోగదాయకమైన ఫలితాలు మాత్రమే పొందగలుగుతున్నారు. అంటే ప్రథమ స్థానములో 10 రోజులు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారు అత్యధికమైన లాభ ఫలితాలే పొందుతారు. ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారం అయింది అనే విధానాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అసంతృప్తిదాయకమైన ఫలితాలు పొందరు. అయితే వివాహానికి సంబంధించిన ఈ యొక్క నెలలో లేదు, కానీ కొన్ని ఫిబ్రవరి నెలలో కొన్ని వివాహాలు ఉన్నా ఆ వివాహాలలోని కొన్ని తగవులు పడడానికి ఆస్కారం ఈ యొక్క రాశి వారికి ఉంది, వృషభ రాశి వారికి. అటువంటి వివాదాలు రాకుండా ఉండాలి కాబట్టి దానికి తగిన పరిష్కారాలు మనం చేసుకోవాలి, వివాహాలు జరగాలి. అలాగే వ్యాపార రంగంలో కూడా శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా శుభదాయకమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో ఉండి వ్యవసాయం గురించి మాట్లాడడం తక్కువ, కానీ పల్లి గ్రామాలలోని ఉన్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఈ వృషభ రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతున్నారు అని తెలుసుకున్నాం. అలాగే వృత్తిపరమైన పరిస్థితుల్లో అంటే చేతి వృత్తులు చేయువారికి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క 10 రోజులు కూడా శుభదాయకమే. నీకు అనుమానం రావచ్చు, 10 రోజులు శుభదాయకం, 10 రోజులు శుభదాయకం అంటున్నారు, ఇంకా 18 రోజులు ఉంది కదా, ఈ 18 రోజులు శుభదాయకం కాదా, అశుభదాయకమా అని. నిజమే. 10వ తారీఖు నుంచి మెల్లగా కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడము, లేకపోతే బంధుమిత్రాదుల్లో, మిత్రాదులు అనకూడదు ఇక్కడ, బంధువులు అనాలి. ఈ బంధువుల్లో అంటే పెద్దమ్మ కూతురు, చిన్నమ్మ కూతురు, పెద్ద కొడుకు, చిన్నాన్న కొడుకు అని వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు రావడము, కొండీలు చెప్పడం. కొండీలు చెప్పడం ఏంటి? చెడు విధానాలు చెప్తుంటారు. దాని వలన వీళ్ళ యొక్క మనుగడ దెబ్బతింటుంది.
కాబట్టి ఈ యొక్క విధానాలు అంటే చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పగా బ్రహ్మకనే పడుతుంది రెమ్మ తెగులని. మంచి చెబితే గమ్ముని తీసుకోరు. అదే ఒక చెడు చెప్తే చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. ఆ ఫాస్ట్ వల్ల ఏమవుద్దంటే అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈ అంతర్గత శత్రువులు అంటారు. దానిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? రెమెడీలో చెప్పుకుందాం. తదుపరి 8 రోజులు ఉంటుంది, 20వ తారీఖు నుంచి ఇంకా కష్టతరమైన ఫలితాన్ని పొందుతుంటారు. అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ ధనానికి లోటు ఉందా? లేదు. ధనానికి లోటు లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కానీ చెప్పుడు మాటల వలన వచ్చే విధానం వల్ల అంతర్లీనమైపోయినట్టుగా ఉండి మనసు ఏదో అయిపోతుంది. సరిగ్గా ఉండలేడు, సరిగ్గా తినలేడు, సరిగ్గా మాట్లాడలేడు అనేది. ఇక్కడ రాహు ప్రభావితమైనటువంటిది ఒకటి మనం తీసుకోవాలి. రాహు ప్రభావితమైనది ఎలా తీసుకోవాలంటే, ఈ వృషభ రాశి వారికి రాహు ఇచ్చేది ఏంటంటే అది చండాల గ్రహం కాబట్టి చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఏంటి ఆ చెడు ఫలితం? డ్రింకింగ్ అలవాటు చేస్తుంది. ఈ డ్రింక్ అలవాటు పడిపోతారు. ఈ డ్రింక్కి అలవాటు పడిపోయిన వాళ్ళు చెప్పేదానికి ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగాను. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు అనే విధానానికి వెళ్ళిపోయినందువల్ల అత్యధికమైన నష్టదాయకమైన ఫలితాన్ని ఈ యొక్క వృషభ రాశిలోని రాహు ప్రభావితమైన వాళ్ళకి వస్తుంది. దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది, చేసుకుంటే చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలోని మొదటి 10 రోజులు మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. తదుపరి మిగిలిన రోజులన్నీ కూడా 18 రోజులు కూడా కొంచెం కష్టకాలమైన పరిస్థితులు పొందుతున్నారు. కాబట్టి అన్యమనస్కంగా కాకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ప్రభావితులు కాకుండా, చెడు మాటలకు ప్రభావితులు కాకుండా తన యొక్క విధానంతో ఆలోచించి మనసు పెట్టి ఆలోచించుకుని వారు స్వతంగా ఆలోచించాలి. సొంత నిర్ణయం తీసుకుని ఆలోచిస్తే మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు? విద్యార్థుల విధానం కూడా 10 రోజుల నుంచి బాగానే ఉంటుంది. తరువాత 10 రోజుల నుంచి కొంచెం అవకతవక పనులు చేస్తారు. అంటే వృషభ రాశి అనగానే శుక్రుడు అధిపతి కంటే లగ్జరీపరమైన ఖర్చులు. శుక్రుడు ఇచ్చేది లగ్జరీపరమైన ఖర్చులు ఇస్తాడు. నీకు ధనం లేకపోయినా ధనాన్ని ఇస్తాడు శుక్రుడు. నీకు లగ్జరీ చేసుకోవడం ఎంతకాలం అంతే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడం. అటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకి ఈ నెలలోనే కాదమ్మా, మేషరాశిలో మనం చెప్పుకున్నాము. రాజకీయ నాయకులకి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు మనం చెప్పుకోలేము. ఎందుకంటే ప్రభుత్వములు ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎలక్షనే జరగలేదు. ఇంకా దానికి 3 నెలలు టైం ఉంది. ఆ తదుపరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే వచ్చింది, ఇంకా మంత్రివర్గాన్ని సమీకరణ చేయలేదు. అది మన అందరికీ రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విధానాన్ని గురించి మనం పరిష్కార విధానంగా మనం మాట్లాడితే ఎలా కుదురుతుంది? తెలియనప్పుడు తెలియదు అన్నట్టుగానే ఉండాలి. తెలిసింది తేటతెల్లంగా చెప్పాలి. రాజకీయాల గురించి చెప్పేది ప్రస్తుత కాలంలో మనం ఏం చెప్పకూడదు. ఏం చెప్తాం? పలానా వాడు మంత్రి అయిపోతాడు, ఎవరో ఒక జ్యోతిషుడు అన్నారట, కేసీఆర్ గారు అత్యధికంగా నెగ్గేస్తున్నాడు అన్నాడు. చెప్పేశాడు టీవీ ముందు కూర్చుని, యూట్యూబ్ ముందును. అంతే అయిపోయింది. కేసీఆర్ అత్యధికంగా ఓడిపోయాడు. మరి ఏం చెప్పాలి? అది వీడు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా, తెలిసి చెప్పాడా, మీ విజ్ఞానంతో చెప్పాడా? ఇటువంటి విధానాలన్నీ వస్తాయి. కాబట్టి దాని గురించి రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత, మంత్రివర్గ విధానం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క జాతక విధానాల్ని మనం తీసుకుని, అలాగే రాష్ట్రంలో ఉన్న గోచార విధానాన్ని తీసుకుని అప్పుడు జాతకం చెప్పగలుగుతాం. అంతేగాని రాజెవరు, మంత్రి ఎవరో, సైనికుడెవరో, భటుడెవరో తెలియకుండాను రాజ్యాంగం విధానానికి ఎలా చెప్పేస్తాం? అది కరెక్ట్ కాదు. మరి వీరికి ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా బాగానే ఉంది. ఆరోగ్యపరంగా అంటే ఒత్తిడులు పెరిగినప్పుడు అనారోగ్యానికి గురవుతారు. అంతే కదా, మనిషికి ఒత్తిడులు పెరిగిపోతే ఏదో ఒక అనారోగ్యాన్ని తలెత్తుతుంది. కాబట్టి ఈ ఒత్తిడులు పెరగకూడదు. అన్య మనస్కుల మాట వినకుండా ఉండడానికి ఈ యొక్క
విధి విధానానికి మనం చేయవలసిన రెమెడీని చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. మరి కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు, బయటపడే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఫిబ్రవరి నెలలోని కోర్టు విషయంలోకి వస్తే ఉండదు, నీకు వాయిదా పడుతుంది. అంటే మామూలుగా జాతక పరంగా నేను చెప్పట్లేదు, కోర్టు పరంగా చెప్తున్నాను. కోర్టు వ్యవహార విధానంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు సెలవులు ఎక్కువ ఉంటాయి, జడ్జిస్కి లాయర్లకి కూడా ఎక్కువ సెలవులు వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క విధానాన్ని, వ్యవహార విధానాన్ని మనం తీసుకుని అవసరం లేదు. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటారు? మంచి రెమెడీ చేసుకోవాలమ్మా. ఈ యొక్క వృషభ రాశి వారికి కొండీలు తగ్గించాలి అంటే మనం ఒక 27 నిమ్మకాయలు రావాలి. 27 నిమ్మకాయలు తీసుకొచ్చి ఒక లైలాన్ దారానికి ఆ కాయల నిండా పసుపు రాసి, మనకు చేతనైతే అశ్విని నక్షత్రం కాడి నుంచి లెక్కబెట్టిన కళ్ళకు అద్దుకుని గుచ్చాలి దండ. 27 నిమ్మకాయలు గుచ్చాలి, పసుపు పచ్చవి కాదు, ఆకుపచ్చని కాయలు. అంతర్గత శత్రునాశనం జరగాలంటే 27 నిమ్మకాయలని శివునికి అభిషేకాన్ని చేపించి శివుని యొక్క లింగాకారానికి ఆ దండ వేయాలి. ఆ శివుని యొక్క లింగాకారానికి దండ వేసేటప్పుడు 27 నిమ్మకాయలకి ఒక నిమ్మకాయ గుచ్చాం సూదితోటి, దాని మీద ఒక త్రిదళం పెట్టి గుచ్చాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయ, ఆ తర్వాత ఒక ఆకు, మరేడాకు, ఇలాగ గుచ్చుకుంటూ దండ వేసుకుని ఆ దండ పట్టుకెళ్ళి శివునికి సమర్పించాలి. అభిషేకం చేసిన తర్వాత, నైవేద్యాలు అయిపోయిన తర్వాత, అలంకరణ అయిపోయిన తర్వాత, లింగాకారానికి అలంకరణ చేస్తాం. మళ్ళీ అలంకరణ అయిపోయిన తర్వాత, అష్టోత్తరం అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు నిమ్మకాయల దండ వేయించాలి. వేస్తే 27 నిమ్మకాయలు అంటే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లోని ఏదో ఒక నక్షత్రంలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వ్యక్తికి అంతర్గత శత్రునాశనం, మనకు తెలియని శత్రువు ఎవరైతే ఉన్నాడో, అంతర్గతంగా ఉన్నాడో వాణ్ణి సంహరించేది ఎవరంటే పరమేశ్వరుడు ఒకడే. కాబట్టి ఆ పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించి వీలైనంతగా అభిషేక జలాలతో పాటు వీలైనంతగా పండ్ల రసాలు తీసుకెళ్ళండి. ఇన్ని రకాలని కాదు, మీకు ఎన్ని అనుకూలతత్వంగా ఉంటుందో అది జ్యూస్ చేయండి. ఆ జ్యూస్ చేసి ఆ జ్యూస్ని పట్టుకెళ్ళండి. అలాగే కంపల్సరిగా ఒక వస్త్రాన్ని పట్టుకండి, ఒక తువ్వాలు, చిన్న సైజు వైట్ కలర్ తువ్వాలు తీసుకుని వెళ్ళి దాన్ని ఆ పంతులు గారికి ఇస్తే దాన్ని ఒక కిరీటంగా చేసి ఆ లింగాకారం పెడతాడు. అది ఇంపార్టెంట్. ఈ 27 నిమ్మకాయలు చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా చేస్తే ఈ యొక్క వృషభ రాశిలో వస్తున్న అంతర్గత శత్రువుల వలన, అలాగే అనారోగ్య సమస్యల వలన కానీ వస్తున్నది కానీ, ఇటువంటి అన్నిటికీ కూడా 27 నిమ్మకాయలు, 27 మారేడు దళాలు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం అని అన్నారు. కాబట్టి ఆయా స్వామికి ఆ రకంగా చేసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో వచ్చేటువంటి ఒడి దుడుకులు కానీ, కష్ట నష్టములు కానీ తొలగి సుఖ సంతోషములను పొందగలరు. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే 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 పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు, తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి.
కరణాలన్నీ 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి, బుద్ధి వంకరే ఉంటుంది వాళ్ళకి. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిథివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిథి అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం. అది అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జనన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ. నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు, రాక్షస ఇది. అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్దరిల్లిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు, మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కాబట్టి గదలు అలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడికి అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు? ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నా అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుని మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో. అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు.
నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురువుగారు, వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.